నిజామాబాద్ రోజు రోజుకు విస్తరిస్తున్నందున మాస్టర్ ప్లాన్ ఓఆర్ఆర్ గురించి ఉన్నతాధికారుల ఫైల్ పంపామని నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విలీన గ్రామాల్లో సైతం అభివృద్ధి పనులు చేస్తున్నట్టు తెలిపారు. 3 అసెంబ్లీ స్థానాల పరిధిలో నుడా పరిధిలో ఎమ్మెల్యేలతో కూడా సమస్యలపై చర్చిస్తున్నామంటున్న నిజామాబాద్ నుడా చైర్మన్ కేశవేణుతో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు నిజామాబాద్ నగరం విస్తరిస్తుంది, వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది, ఇళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో కొంత మేరకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఓఆర్ఆర్ అవసరం ఉందని చెప్పేసి గతంలో కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ఓఆర్ఆర్ ప్రతిపాదనలు ఎక్కడ వరకు వచ్చాయి? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేణి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే నగరం రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది, దాంతోపాటు వాహనాల సంఖ్య, ప్రజల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ అవసరం అని చెప్పి గతంలో కూడా అన్నారు. ఓఆర్ఆర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు చెప్పినట్టుగానే పల్లెటూళ్ళ నుంచి తమ పిల్లల చదువుల కోసము చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి నిజామాబాద్ నగరంలోకి వచ్చి సెటిల్ కావడం జరిగింది. కాబట్టి నిజామాబాద్ నగరంలో వాహనాల సంఖ్య, జనం కూడా చాలా పెరిగిపోయింది, ఇంకా పెరగబోతున్నది. ఒక అంచనా ప్రకారం ఇప్పటికే 6 లక్షల జనాభా ఉన్నది. ఇంకా అది రాబోయే రోజుల్లో కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ నగరంలో పెద్ద వాహనాలు ప్రవేశించకుండా ఒక ఓఆర్ఆర్ అనేది ఎంతైనా అవసరం ఉన్నది. పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. నిజామాబాద్ హైదరాబాద్ రోడ్ నుంచి అరసపల్లి వరకు అది ఒకటే ఉన్నది. ఇటు చేయడానికి ప్రయత్నించాము. ఎక్కడైతే మల్లారము, మన ఇటు కోటగలి ఇవన్నీ ప్రాంతాల నుంచి, కానీ అక్కడ ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ చేయలేకపోయినాం. కానీ మా దృష్టిలో కానీ ప్రభుత్వం దృష్టిలో కానీ ఉన్నది. మొన్న ముఖ్యమంత్రి గారు మున్సిపల్ ఎలక్షన్స్ ముందు వచ్చి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నిజామాబాద్ నగరానికి ఒక ఓఆర్ఆర్ ఎంతైనా అవసరం ఉన్నది. దీన్ని మేము దృష్టిలో పెట్టుకున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిజామాబాద్ నగరానికి ఓఆర్ఆర్ వస్తాయని చెప్పి ప్రజా సమక్షంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఒక 2-3 నెలలపైనే ఓఆర్ఆర్ శాంక్షన్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అయితే మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా కొంత ప్రజల్లో అసంతృప్తి ఉంది. మాస్టర్ ప్లాన్ చేస్తారా చేయరా అనేది. అయితే అసంతృప్తిగానే మాస్టర్ ప్లాన్ మిగిలిపోయింది. దీనిపై మీరు ఏమంటారు? గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఏదో నూడా పరిధిలో కలిసిన కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో కొంత మేరకు మౌలిక వసతులు లేవని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిజామాబాద్ నూడా పరిధిలో 88 గ్రామాలు ఉండే. ఇప్పుడు దీన్ని మన జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇంప్లిమెంటేషన్ ఒక జీవో ఇవ్వడం జరిగింది. కానీ దానికి అనుగుణంగా ఇంకా మార్గదర్శకాలు రాలేదు. కానీ మాకు పాత ఏదైతే 88 గ్రామాలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉందో దీని పరిధిలో అక్కడి స్థానిక నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, అర్బన్ ఎమ్మెల్యే కానీ, రూరల్ ఎమ్మెల్యే కానీ, అటు బోధన ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా పని చెప్తే మేము ఖచ్చితంగా దాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది. నూడా నిధులు సమానంగా నిజామాబాద్ నగరంతో పాటు రూరల్, బోధనకు కూడా కేటాయించడం జరుగుతుంది. ఇది పరిస్థితి. అయితే ప్రజలకు సమస్యలు తలెత్తకుండా రాబోయే రోజుల్లో ఓఆర్ఆర్, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, అయితే కొత్తగా వచ్చిన గ్రామ పంచాయతీన వాటికి కూడా నిధులు కేటాయిస్తున్నామని చెప్పేసి నూడా చైర్మన్ అంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.